హలో అండి. ఈరోజు మాకు చాలా స్పెషల్ డే అండి. ఈరోజు మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. ఇండియాలో ఉంటే అందరితో పాటు చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. మేమైతే చాలా మిస్ అవుతున్నాం అది. మాకు ఇక్కడ పెద్ద దిక్కు ఎవరైనా ఉన్నారంటే మా హస్బెండ్ వాళ్ళ మేనేజర్ అండి. ఆయన చాలా బాగా చూసుకుంటారు, చాలా మంచి ఆయన. సో ఫస్ట్ అయితే వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. ఇంకా తర్వాత బాబా బ్లెస్సింగ్స్ తీసుకుందామని అయితే స్టార్ట్ అయ్యామండి బాబా టెంపుల్ కి. బాబా బ్లెస్సింగ్ లేకుండా నా డే అయితే స్టార్ట్ అవ్వదన్నమాట. ట్రైన్ దిగిపోయాం, ఇక్కడ నుంచి మెట్రో ఎక్కాలన్నమాట. మొత్తం 3 hours అండి అప్ అండ్ డౌన్ అటు ఇటుని. బయటికి రాగానే ఎండ అయితే గట్టిగానే ఉంది. అది చూసారా, మసీదులా అనిపించింది. మసీదులా ఉంది, ఏంటో మరి తెలియదు మనకేనే. ఈ ఎండకి గొంతు ఆరిపోతుంది అనమాట. ఏమైనా డ్రింక్ తాగుదాం అని చెప్పి ఆల్బర్ట్ హైన్కి వచ్చామండి. జ్యూస్ బాటిల్ అయితే తీసుకున్నాను నేను. మొన్నటి వరకునేమో చలికి చచ్చిపోయాం, ఇప్పుడేమో ఎండ 20 degrees కి ఎండకి చచ్చిపోతున్నామండి. ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంటది అనమాట ఈ ఎండ. ఈ జ్యూస్ టేస్ట్ అయితే బానే ఉందండి. మొత్తం అన్ని రకాల ఫ్రూట్స్ వేసి మిక్సీ కొట్టేసినట్టున్నారు. కలర్ చూస్తే ఏదో అనుకున్నాను కానీ టేస్ట్ బానే ఉంది. సమ్మర్ స్టార్ట్ అయింది మాకు కూడానే. ఇక్కడ 20-25 degrees కి చాలా ఎండ ఉంటదండి. ఎండ డిఫరెంట్ గా ఉంటది అనమాట. డైరెక్ట్ కొడితే ఏదోలా ఉంటది, అందుకే స్పెట్స్ ఎక్కువ యూజ్ చేస్తాం ఇక్కడ. ఇదిగో వచ్చామండి, ఇదే బాబా టెంపుల్ ఉండే ఏరియా అనమాట. ఇల్లులు భలే డిఫరెంట్ గా ఉన్నాయి కదా. ఇదిగో కనిపించేదేనండి బాబా టెంపుల్. ఇల్లులన్నీ ఒకేలా ఉన్నాయని చెప్పి డోర్ మంచి కలర్ఫుల్ గా గుర్తుపట్టేలా పెట్టారండి. డోర్ కి చక్కగా ప్లాస్టిక్ ఫ్లవర్స్ కట్టేశారు. ఇంకా అలా ఉంటాయి అనమాట. ఆ బ్లాక్ కలర్ బటన్ ప్రెస్ చేస్తుంటే వాళ్ళు కెమెరాలో చూసి మనతో మాట్లాడి ఆ డోర్ ని అన్లాక్ అయితే చేస్తున్నారు. లోపలికి ఎంటర్ అవగానే చిన్న రూమ్ ఉందండి. ఈ రూమ్ లో మనకి కాల్ కడుక్కోవడానికి ఒక ట్యాప్ ఇచ్చారు, పక్కనే షూ ర్యాక్ అనమాట. నేనైతే నెదర్లాండ్ లో ఈ టెంపుల్ లోనే చూసానండి ఇలా కాల్ కడుక్కోవడానికి సెపరేట్ గా ఒక ట్యాప్ ఇవన్నీ పెట్టడం అనమాట. అరేంజ్మెంట్స్ అయితే బానే ఉన్నాయండి. మేము ఫ్రైడే రోజు వెళ్ళామండి, అందుకే ఖాళీగా ఉందన్నమాట. ఇక్కడ ఒక ఫ్యామిలీ వచ్చారనమాట, మహారాష్ట్ర వాళ్ళంట. వాళ్ళు హౌస్ ని తీసుకుని ఇలా టెంపుల్ అయితే చేశారండి వీళ్ళు. ఇక్కడ మనం అన్ని ఉన్నాయండి, ఇక్కడే మనం అన్ని ప్రసాదాలు అన్ని చేసి పెడతారంట. సాటర్డే సండే అయితే జనాలు చాలా ఎక్కువ మంది వస్తారంటండి. అప్పుడు పూజలు అవన్నీ చేస్తారంట. ఈ రోజు ఫ్రైడే కాబట్టి ఎవరు లేరనమాట, ఖాళీగా ఉంది. ఇందులోనే మనకి అన్ని విగ్రహాలు ఉన్నాయండి. రాముల వారిది, కృష్ణుడిది, అమ్మవారిది, శివుడిది, గణపతి విగ్రహం అన్ని కూడా ఉన్నాయన్నమాట. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు బాబా అంటే చాలానే ఇష్టం అండి. ఎప్పుడు బాబా టెంపుల్కి వెళ్ళినా కూడా బాబా కళ్ళలోకి చూసినప్పుడు తెలియకుండానే ఎమోషనల్ అయిపోతాను నేను. చాలా రోజుల తర్వాత బాబాని చూసానో లేదో కానీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అసలు బాబాని వదిలిపెట్టలేదండి. ఇంకా అసలు చాలా మనసుకు చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది. నెదర్లాండ్స్ వచ్చాక సాయిబాబా టెంపుల్స్ ఎక్కడున్నాయా అని చెప్పి చాలానే వెతికానండి. మాకు దగ్గరలో ఒక టెంపుల్ ఉంటే అక్కడ కాల్ చేసి మరీ వెళ్ళామండి. అది గూగుల్లో ఓపెన్ అని ఉంది. అక్కడ వెళ్ళి కాల్ చేస్తే వాళ్ళు ఏమో అసలు రెస్పాండే అవ్వలేదు. కానీ ఈ టెంపుల్ వాళ్ళు బాగా రెస్పాండ్ అయ్యారండి. ఇంకా ఫైనల్లీ మా యానివర్సరీ రోజు అయితే బాబా దర్శనం చేసుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. 3 hours జర్నీ చేసి మరీ వచ్చాము. ఇంకా దర్శనం అయిపోయాక డిన్నర్ కి అయితే వచ్చామండి ఇండియన్ రెస్టారెంట్ కి. బయట చూస్తేనేమో ఫుల్ ఎండ్ ఉంది, లైటింగ్ ఉంది. డిన్నర్ అంటుంది ఏంటి ఈ అమ్మాయి అని చెప్పి మళ్ళీ కమెంట్ లో నన్ను బాగా వేసుకుంటారో మీకు ముందే చెప్పేస్తున్నానండి. మాకు ఇక్కడ యూరప్ కంట్రీస్ లో నెదర్లాండ్ లో మాకు 10:30 అయినా కూడా సన్సెట్ అవ్వదండి. సమ్మర్ లో, వింటర్ లో 4:30కి చీకటి పడిపోద్ది. అది సమ్మర్ వచ్చేసరికి 10:30 అయినా కూడా మనకి చీకటి పడదు అనమాట. ఇంకో చూడండి ఎండ ఎంత దారుణంగా ఉందో. సరే ఇంకా ఆకలేస్తుంది. ఫస్ట్ అయితే స్టార్టర్స్ చెప్పేసామండి. చిల్లీ చికెన్, తందూరి అండి. నిజమే ఇది తందూరి అనమాట. కనీసం హాఫ్ తందూరి అన్నా తీసుకొస్తాడంటే మరీ దారుణంగా పావు తందూరి తీసుకొచ్చాడండి. ఇంకా టేస్ట్కి వస్తే పర్లేదు, ఏదో ఉంది. ఇక్కడ దొరికిందే మహాప్రసాదంగా తినాలి మనం. ఇంకా బిర్యానీ లేకుండా ఎలా చెప్పండి. ఇంకా ప్రాన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ చెప్పాం. రైతా అయితే బాగానే ఇచ్చాడు. మధ్యలో ఆనియన్ తీసుకురాబయ్యా అంటే ఆనియన్ చూడండి ఎలా తీసుకొచ్చాడు. ఒక చిన్న కప్లో చిన్న పీస్ అయితే తీసుకొచ్చాడు అనమాట. మరి దారుణంగానే మనం ఫుల్ గా తినేద్దామని ఫిక్స్ అయినప్పుడే అస్సలు తినలేమండి. అసలేం మనకి కడుపు నిండినా కూడా కళ్ళు నిండవన్నమాట. తినేసి వద్దది లాగా మొత్తం ప్లేట్ నిండా పెట్టేసుకున్నాను. 2 ముద్దలు తిన్నప్పటికి మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంకా ఫుడ్ ని వేస్ట్ చేయకూడదు అని చెప్పి ఫుల్ గా అవన్నీ ప్యాక్ చేపిస్తామండి ఇలాగ నీట్ గాని, ఇంటికి పట్టుకెళ్ళిపోదామని. ఇంకా ఫైనల్ గా మ్యాంగో లస్సీ అయితే చెప్పుకున్నామండి. సో ఇది కూడా టేస్ట్ అయితే బాగుందనమాట. ఇది కూడా నాకు ఫుల్ అయిపోయింది. సగం తాగేసి ఇంకా మా హస్బెండ్ కి ఇచ్చాను అనమాట. తాగలేకపోయాను నేను. ఫస్ట్ టైం నేను మ్యాంగో లస్సీ టేస్ట్ చేయడం. టేస్ట్ అయితే బానే ఉందండి. అండ్ బిల్ వచ్చేసి మా ఇద్దరికి కలిపి 7,500 అయిందనమాట. సరే మరి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.